హై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్. నీట్ 2024 స్టే ఇవ్వడం కౌన్సిలింగ్కు కుదరదని సుప్రీంకోర్టు అయితే చెప్పింది. అండ్ రీనీట్ ఎగ్జామ్ పెట్టడం కూడా చాలా కష్టమే అని చెప్పింది. సో ఒకవేళ కౌన్సిలింగ్ జరిగినట్లయితే ఆల్ ఇండియా ర్యాంక్స్ చూస్తే ఎక్కడో ఉన్నాయి. అది వేరే స్టేట్స్లో స్టూడెంట్స్ పెరగడం వల్ల ఉన్నాయి అనుకుందాం. అప్పుడు ఏపీ తెలంగాణలో లోకల్ ర్యాంక్ అయితే ఖచ్చితంగా కీలకం అవుతుంది. మీకు లోకల్ ర్యాంక్ తెలియగానే మీకు సీట్ వస్తుందా రాదా చూడడానికి ఈ వీడియో అయితే ఉపయోగపడుతుంది. వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కౌన్సిలింగ్ సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ కోసం. అండ్ తెలంగాణలో మీ మార్క్స్ ఎన్నో, ఇది తెలంగాణ స్టూడెంట్స్ కోసం లోకల్ మెరిట్ లిస్ట్లో మీ ర్యాంక్ ఎంత ఉంటే మీకు పక్కా సీట్ వచ్చే అవకాశం ఉందనే వీడియో. సో అదేవిధంగా ఏపీ AUSV కూడా ఇంకో వీడియో నేను ఈవినింగ్ చేస్తాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి. సో తెలంగాణలో లోకల్ మెరిట్ లిస్ట్ 2023లో ఫస్ట్ మీకు డిస్ప్లే లిస్ట్ పెడతారు. ఏపీ అయినా తెలంగాణ అయినా వాళ్ళని అప్లై చేసుకుంటారు. అందులో అప్లై చేసుకున్న వాళ్ళతోని కేవలం ఓయూ స్టూడెంట్స్తోని ఎవరైతే సర్టిఫికేట్స్ అప్లోడ్ చేశారో మీ ర్యాంక్స్తో సహా లోకల్ ర్యాంక్ మెరిట్ లిస్ట్ అయితే విడుదల చేస్తారు. 2023లో ఏ ర్యాంక్ వరకు ప్రతి కేటగిరీ కట్ అయింది అనేది వీడియోలో చూద్దాం. ఆ ర్యాంక్ వరకు ఈసారి అయితే పక్కా వస్తుంది, మార్క్స్ కాదు ర్యాంక్స్. సో ఆ ర్యాంక్ ఎందుకంటే ప్రతి ఒక్క సీటు ఒక ర్యాంక్తో సమానం ఉంటుంది కాబట్టి ఫస్ట్ చూద్దాం. తెలంగాణలో ఓసీ అంటే ఓపెన్ కేటగిరీ. ఇందులో అన్ని క్యాస్ట్లు వస్తాయి. మళ్ళీ 1 నుంచి 4034 ర్యాంక్ వరకు ఓపెన్ కేటగిరీ అందరికి వచ్చేసింది సీట్. అండ్ నెక్స్ట్ BCA 7831, అంటే BCA తెలంగాణలో అప్లై చేసుకున్న వాళ్ళలో టోటల్ ఫస్ట్ నుంచి 7831 వరకు ర్యాంక్ వరకు అయితే BCA వచ్చింది. అండ్ అక్కడి వరకు 385 మంది BCA స్టూడెంట్స్ ఉండడం జరిగింది. అండ్ ఆ తర్వాత BCB 4884 వరకు అయితే BCB రావడం జరిగింది. అండ్ అక్కడి వరకు 1017 మంది BCB స్టూడెంట్స్ అయితే ఉన్నారు. అండ్ BCC 7977 ర్యాంక్ వరకు వచ్చింది లోకల్ మెరిట్ లిస్ట్, అన్ని ఆ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేశాక వచ్చే మెరిట్ లిస్ట్లో. అండ్ అక్కడి వరకు 51 మంది మాత్రమే BCC స్టూడెంట్స్ ఉన్నారు. BCD 4622 లోకల్ మెరిట్ లిస్ట్ వరకు రావడం జరిగింది. 768 మంది BCD స్టూడెంట్స్ 4622 మందిలో ఉన్నారు. BCE 4941, అండ్ అక్కడి వరకు 561 మంది BCD స్టూడెంట్స్ అయితే BCE స్టూడెంట్స్ అయితే ఉండడం జరిగింది. SC 7345 ర్యాంక్ వరకు లోకల్ మెరిట్ లిస్ట్లో ర్యాంక్ వరకు వచ్చింది. అక్కడి వరకు 800 మంది SC స్టూడెంట్స్ అయితే ఉన్నారు. ST 6838 లోకల్ మెరిట్ లిస్ట్ వరకు వచ్చింది. అండ్ అక్కడి వరకు 547 మంది ST స్టూడెంట్స్, అంటే 547 మంది స్టూడెంట్స్ వరకు వచ్చింది. ఈసారి కొన్ని సీట్స్ పెరుగుతున్నాయి కాబట్టి కొంచెం ర్యాంక్ ఇంకా పెరగవచ్చు. పోయినసారి ఉన్న సీట్లకి అయితే ST 547, SC 800, BCE 561, BCD 768, BCE 51, BCB 1017 అండ్ BCA 385. ఈ విధంగా స్టూడెంట్స్కి అయితే పోయినసారి సీట్ వచ్చింది. అండ్ ఈసారి ఎలా ఉంటుంది అనేది ఇంకో వీడియోలో నేను మళ్ళీ చెప్తాను, ఈసారి మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత.